ఫ్రెండ్స్ మజ్జి చారు అనేటివి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మజ్జి చారు చాలా టేస్ట్గా ఉంటాయి, సూపర్ ఉంటాయి. మజ్జి చారు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ముందుగా అయితే 1 కప్పు పెరుగు తీసుకొని ఇట్లా బాగా కలుపుకొని 1 గ్లాసు నిండా, పెద్ద గ్లాసు నిండా వాటర్ పోసాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ వచ్చి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలా. నేను పచ్చివే వేసానండి, మీకు కావాలంటే పోపుకి వేసుకోండి. మా ఇంట్లో పచ్చి వేస్తేనే బాగా ఇష్టపడతారు, అందుకని పచ్చి వేసాను. జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా మినపప్పు వేసి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనేటివి 2 తుంచేసుకోవాలా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి 3 వచ్చి కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇది కూడా బాగా కలుపుకొని ఈ పోపు అంతా కూడా చల్లారిన తర్వాతే మజ్జిగలో పోసుకోవాలా. ఏడు మీద అస్సలు పోయొద్దు. ఈ మజ్జిగ చారు అంటే మా ఇంట్లో చాలామందికి ఇష్టము. మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తాగుతారు. మీకు కూడా మజ్జిగ చారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్